యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి, పట్నా అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగిందని, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతనైతే సహకారం, సలహాలు అందించాలని, మీ పాలన నచ్చకనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని, ఈ విషయం మర్చిపోవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ద్వారా హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్, మండల మాజీ అధ్యక్షులు గరిస రవి, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, మాజీ ఎంపీటీసీ పలుసం సతీష్, సహదేవు, బద్దం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, బత్తిని పాండు, సత్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరియు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటాలకు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే దళిత కుటుంబానికి చెందిన మహానాయకుడు స్పీకర్ ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలతోటి ఏలన చేసినటువంటి ఈ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాష్ట్ర ప్రజలు ఉన్న సంవత్సరం కిందనే మీ పరిపాలన బాగలేదని బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్లకు అధికారం కోల్పోయిన బాధతోటి ఏదేదో ప్రభుత్వం మీద బుద్ధ వదిలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో హామీలను నెరవేరుస్తుంది. మీరు 10 సంవత్సరాలు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా మనిషికి ఒక్కొక్క మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది దాదాపు 1000 కోట్లను హరించి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి మీరు ఇళ్లలో దాచిపెట్టుకోరు, బయట దేశాలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇంట్లోనే ఉండరు అని చెప్పిన విషయం తెలుసు అందరికీ. మీరు ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఏదో ఒకటి బురద చల్లాలి, అది ఇది అని చేయకూడదు. మీరు ఇటువంటివి చేస్తే ప్రజలే మరొకసారి కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వరుణుడు కరుణించి 10 సంవత్సరాలు వర్షాకాలం అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రజలంతా, రైతులంతా అగోహపడుతున్నారు. వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఎన్నో విధాలుగా బాధపడుతుంటే అట్లయినా కూడా మీరు చేసిన అప్పులకు దాదాపు 7,000 కోట్లను రుణాలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. అయినా కూడా మీరు ఈ పరిపాలనను చూసి ఓర్వలేక మరొకసారి కూడా అధికారంలోకి వస్తుందని ఏదేదో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా, ఈ మన ప్రాంత ప్రజలకు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దళిత నాయకుడిని అనుమానపరిచిన చిన్న సోపు చేసినందుకు దిష్టిబొమ్మ వలిగొండ మండలంలో దిష్టిబొమ్మ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వలిగొండ రోడ్లో కేటీఆర్ జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలగొట్టడం జరిగింది. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ మీద, మా దళిత స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిన్న హరీశ్వరరావు అట్లే మాట్లాడుతుండు, కేటీఆర్ అట్లే మాట్లాడుతుండు. ఒక మనుషులు విలువ, ఒక గవర్నమెంట్, ఒక పద్ధతి లేకుండా పైసల బల్బుతోటి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను దోసుకున్న పైసల బల్బుతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు దిష్టిబొమ్మ నిలబెట్టడం జరిగింది.